ఎమోషన్స్ వస్తే రియాక్ట్ అవ్వడం చాలా ఈజీ కదా! బట్ వాటిని అబ్జర్వ్ చేసి రెస్పాండ్ అవ్వడం అదే స్కిల్. వెల్కమ్ టు ఏ టు జెడ్ లైఫ్ స్కిల్ సిరీస్ 26 డేస్ ఛాలెంజ్. ఇవాల్టి లెటర్ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా! ఎమోషనల్ రెగ్యులేషన్. నా పేరు స్వరూప. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌ని. సైకాలజీలో ఎమోషనల్ రెగ్యులేషన్స్ అంటే ఎమోషన్స్‌ని సప్రెస్ చేసుకోవడం కాదు. ఎమోషన్స్‌తో ప్రాపర్ రెస్పాన్స్‌ని చూస్ చేసుకోవడం. కోపం వస్తే అరుస్తాం. భయం వేస్తే అవాయిడ్ చేస్తాం. స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తే షట్ డౌన్ అయిపోతాం. ఎమోషన్స్ నార్మల్. రియాక్షన్స్ ఆటోమేటిక్. సో, ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే మన రియాక్షన్స్‌ని పాజ్ చేసి, అబ్జర్వ్ చేసి యాక్షన్‌ని డిలే చేయడం. మరి ఎమోషనల్ రెగ్యులేషన్‌ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? నంబర్ 1 టేక్ ఎ డీప్ బ్రెత్. నంబర్ 2 నేమ్ ద ఫీలింగ్. నంబర్ 3 చూస్ యువర్ రెస్పాన్స్. ఇది మోటివేషనల్ జర్నీ కాదు, లైఫ్ స్కిల్స్ జర్నీ. ఏ టు జెడ్‌లో మరి నెక్స్ట్ లెటర్ అయిన ఎఫ్ ఏ లైఫ్ స్కిల్ అయి ఉండొచ్చు? గెస్ చేసి కామెంట్ చేయండి.